కేరళకు చెందిన వర్గీస్ తారకన్ అనే రైతు పనస పంట సాగులో మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ప్రభుత్వం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈయన సాగు చేసిన పనస పంటను ఖతార్ రాజు మెచ్చారు. ఖతార్లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఈ పంట సాగు చేయడానికి వర్గీస్ను ఆహ్వానించారు. కేరళలో వర్గీస్ తారకన్ అనే రైతు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కాలంతో సంబంధం లేకుండా పనస పంట సాగు ద్వారా మంచి దిగుబడి సాధిస్తూ అబ్బురపరుస్తున్నారు. అంతేకాదు, వ్యవసాయంలో సరికొత్త పద్ధతులు పాటిస్తూ కేరళ ప్రభుత్వం ప్రదానం చేసే క్షోణిమిత్ర అవార్డు అందుకున్నారు. వాఫా పురస్కారానికి కూడా ప్రభుత్వం వర్గీస్ తారకన్ పేరు ప్రతిపాదించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారినందున చాలామంది ఈ పనస తోటను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఈయన పనస సాగు ఖండాంతరాలు దాటి ఖతార్కు చేరింది. ఖతార్ రాజు తన వ్యవసాయ క్షేత్రంలో పనస సాగు చేసేందుకు వర్గീസ്ను ആഹ്വാനിച്ചാరు. 4 ദിവസം മുന്നേ ഖത്തർ രാജാവ് അദ്ദേഹത്തിന്റെ 2 പ്രതിനിധികളെ ഖത്തറിൽ നിന്ന് ഇവിടേക്ക് പറഞ്ഞയക്കുകയും ഖത്തർ രാജ്യത്ത് 3 കിലോമീറ്റർ സറൗണ്ടിങ്ങിൽ എന്നോട് ഒരു ആയുർജ ഗാർഡൻ വെച്ചുപിടിപ്പിച്ച് കൊടുക്കാൻ അവിടെ വന്ന് സ്ഥലം സന്ദർശിച്ച് ആ സ്ഥലത്തേക്ക് ആവശ്യമായിട്ടുള്ള എന്തൊക്കെ മെറ്റീരിയൽ വേണം രാജാവിനെ ഈ തോട്ടത്തിൽ സന്ദർശിക്കാൻ നിങ്ങൾ അവസരം ഉണ്ടാക്കുകയും നമുക്ക് അവിടേക്ക് ഞാൻ വരാം, ഖത്തർ രാജ്യത്ത് വന്ന് ഈ പ്ലാന്റേഷൻ ഞാൻ ചെയ്തു കൊടുക്കാം എന്നുള്ള ഒരു ഓഫർ അങ്ങോട്ട് പറയുണ്ടായി. కేరళ త్రిశూర్ జిల్లాలోని వేలూరు గ్రామానికి చెందిన వర్గీస్ తారకన్ గతంలో రబ్బరు సాగు చేసేవారు. రబ్బరు పంటకు ధర లేకపోవడంతో తన 5 ఎకరాల పొలంలో పనస పంట వేశారు. మొదట్లో వర్గీస్ను అందరూ వింతగా చూశారు. అయితే ప్రస్తుతం 1000 పనస చెట్లను సాగు చేస్తున్న తారకన్ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నారు.